నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఉంది. నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కళాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా బిర్యానీ ఆకుని వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకుందాం. 3 ఇలాచి, దాల్చిన చెక్క, 3 లవంగాలు, అనాస పువ్వు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. కేజీ రైస్కి నేను 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అందులో ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ ఏమీ అవసరం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి మసాలా దినుసులన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి కోల్డ్ చేసినప్పుడు ఏమీ తినాలనిపించదు కదండి, అలాంటి టైంలో ఈ రెసిపీ చేసుకుని తింటే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 250 ml కప్ అండి. దీంతో 4 కప్స్ రైస్ తీసుకున్నాను. సో 8 కప్స్ వాటర్ వేసుకున్నాం. సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ మూత పెట్టేసుకుందాం. ఈ వాటర్ మరిగేలోగా మనం రైస్ కడిగి పక్కన పెట్టుకుందాం. 250 ml కప్పులో 4 కప్పులు రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత రైస్ వేసుకుందాం. చూసారా, వాటర్ చక్కగా మరిగాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. వాటర్లో రైస్ అంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. యూట్యూబ్ అంటే చాలా ఈజీ, ఏదో ఒకటి చేసి పెట్టేస్తాం అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి బాబు. నిజంగా యూట్యూబ్ చేసే ఆడవాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఏ పని అంత ఈజీగా అవ్వదు కదండి, కష్టం ఉంటేనే దానికి ఫలితం కూడా ఉంటుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఒక 10 minutes దాన్ని వదిలేస్తే చక్కగా రైస్ దగ్గర పడిన తర్వాత మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకుందాం. ఫైనల్గా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ బగారా రైస్, యమ్మీ అండ్ టేస్టీ బగారా రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, రైస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. రైసు చక్కగా దగ్గర పడే కొద్దీ సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి అస్సలు అడుగు పట్టదు. చూడండి, చాలా నీట్గా కుక్ అయింది. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. Okay friends, bye. Please do like, share and subscribe.